గంగవరం అదాని పోర్ట్ కాలుష్యం నుండి గంగవరం ప్రజలను ప్రాణాలు కాపాడాలని కోరుతూ గంగవరం 4 గ్రామాల యువకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు జీవీఎంసీ 64 వార్డు గంగవరం నుండి పెద్దగంటేడ తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగవరం అదాని పోర్ట్ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, అలర్జీ, కంటి సమస్యలు, చర్మ వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇప్పుడు గంగవరం అదాని పోర్ట్ మరియు ఎన్ఎండిసి నిర్మిస్తున్న ఐరన్ ఓర్ బ్లండింగ్ ప్లాంట్ పెట్టడం వల్ల మరింత కాలుష్యం పెరిగి చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాల మనుగడ కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. గంగవరం అదాని పోర్టుపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారులు గాని గంగవరం అదాని పోర్టు యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారులు గాని తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. గంగవారం తదితర ప్రాంతాలన్నీ కూడా గంగవారం అదాని పోర్టు కాలుష్యానికి గురయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంట్లో చూసుకుంటే స్త్రీలు గర్భకోశ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే జన్మించే ప్రతి శిశువు కూడా ఆస్మా వ్యాధితో పడుతున్నారు. ఇది ఇలాగుండగా ఇప్పుడు ఏదైతే గంగవారం పోర్టు పొల్యూషన్తో గంగవారం 4 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయో దాని మీద అనేక దఫాలుగా మేము పోరాటం చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఎన్ఎండిసి సంస్థ ఆధ్వర్యంలో ఐరన్ ఓర్ కంపెనీ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే ఒక మనిషి గాయమై ఉందో గాయం మీద మరొక గాయం చేసే విధంగా ఈరోజు గంగవరం పోర్టు సమస్యతో మేము బాధపడుతుంటే పొల్యూషన్ తో ఈ రోజు ఐరన్ ఓర్ కంపెనీని తీసుకొచ్చి ఈ రోజు గంగవరం పోర్టు పక్కన పెట్టాలని చూస్తున్నారు. మరి ఇది కానీ పెడితే గంగవరంలో నివసించి ఏ మనిషి అయినా జీవించగలడనేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు ఇప్పటికే గంగవరం గానీ లేదా విశాఖపట్నం పొల్యూషన్ లో మొదటి స్థానంలో ఉందనేసి నివేదికలు చెప్తుంటే ఇప్పుడు ఆ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాలు కాలుష్యాన్ని వెదజల్లి కాలుష్యాన్ని ఎక్కువ చేసే మార్గాలు చూసే కంపెనీలను ఈ రోజు నిర్మించడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా సరే మీకు ఏమైనా సరే మీకు సిద్ధశుద్ధి ఉంటే గంగవరం పోర్టు మీద చర్యలు చేపట్టి దాని మీద కాలుష్యం రాకుండా చర్యలు తీసుకోవాలి. వెంటనే ఎన్ఎండిసి కంపెనీని నిర్మాణాన్ని ఆపి ప్రజలు న్యాయం చేయాలి. లేని పక్షంలో గంగవరం 4 గ్రామాల సురక్షిత ప్రాంతాలు తరలించి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాల్లో మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కంపెనీలు పెట్టుకొని మీ యొక్క ఆర్థిక లావాదేవీలను సంపాదించుకునే విధంగా ప్రభుత్వాలు చూడాలి తప్ప ప్రజల ప్రాణాల మీద మీరు వ్యాపారాలు చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మరి ఈరోజు గతంలో చూసాము గంగవరం పోర్టు రావటం వల్ల బ్రతుకులు బాగుంటాయి అనుకున్నాము. కానీ గతంలో కూడా గంగవరం చూస్తే మల్లెపూల కనిపించేది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మల్లెపూల తెల్లగా కనిపిస్తుందంటే గంగవరం ఈరోజు నల్ల బంగారంలా మారిపోయింది. కనీసం ప్రజలు కూడా బయటకు వద్దామంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. కొన్ని కనీసం ఇంట్లో ఉంటే సమట పెడుతుందనే ఉద్దేశంతో కూడా బయటకు వచ్చేసి 10 మందితో కలిసి తిరిద్దామన్నా సరే విపరీతమైన డస్ట్ ఉండటం వల్ల కళ్ళు లెప్పు బాధలను కూస్తున్నాయి. కనీసం గాలి లేదని చెప్పి రాత్రిపూట అయినా సరే డాబా మీదకి వెళ్ళి విశ్రాంతి తీసుకుని పడుకుందామని ఆలోచన కలిగినా సరే ఉండలేని పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లోనైనా సామాన్య ప్రజలు మేము ఎలా బ్రతకాలో మనం చాలా ఇబ్బంది పడే వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాము ఎన్ఎండిసి సంస్థ అనేసి కొత్తగా పెట్టి దాని ఐరన్ ఓర్ అనే కంపెనీ రావటం వల్ల దానివల్ల మరింత విపరీతమైన పొల్యూషన్ రావడం అయితే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలు వెనక గంగవరం పోర్టు నుంచి 6 బర్తులు 8 బర్తులు ఉంటే ఇప్పుడు పొల్యూషన్ తట్టుకోలేకపోతే పరిస్థితుల్లో కూడా ఈ ఐరన్ ఓర్ అనే కంపెనీ వచ్చి కూడా మరి ప్రజలైతే బ్రతకలేరు. మేము చూస్తున్నాం ఇప్పటికే ఈ పోర్టు రావటం వల్ల ప్రజలు నష్టం కలిగిందే కానీ తప్ప ప్రజలైతే సుఖ సంతోషాలతో ఎవరు కూడా సంతోషంగా లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించి ప్రజల పక్షాన్ని నిలబడవలసిన పార్టీలు ఈరోజు పట్టుబడి వ్యవస్థ కొమ్ము కాయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఆలోచించవలసిన అయితే బాధ్యత ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని అధికారంలో మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రజల సమస్యను పరిష్కారం చేయండి అనేసి మేము మిమ్మల్ని అధికారంలో ఎన్నుకుంటే మీరు ప్రజల సమస్యను గాలికి వదిలేసి ఏదో ఒకటి కొమ్ము కాసి ఈ రోజు వెనక అనేకవంటి కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు వెనక ప్రజల మీద పెట్టి ఇక్కడ చూస్తుంటే పొల్యూషన్ కోరలో చిక్కుపోయిన గంగవరం గ్రామాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా సరే చాలాసార్లు గమనిస్తున్నాం. ఈ గ్రామాన్ని ఇక్కడ నుంచి వెనక గంగవరం పోర్టు వల్ల కానీ లేకపోతే ఎన్ఎండిసి సంస్థ ద్వారా వస్తుందంటే ఐరన్ ఓర్ కంపెనీ కానీ
ఈ రెండు గాని వస్తే గంగవరం ఇంకా మునిగిపోయే వాతావరణం అయితే కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కదా గతంలో కూడా చెప్పడం జరిగింది. మేము ఒకసారి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఇసుకుపోయి ఉన్నారు. ఎందుకంటే ఈ గంగవరం పోర్టు వల్ల ఇక్కడ డస్ట్ మింగుతున్నాము, అనేకమైన జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులకు బలవుతున్నాము. ఒక మనిషి కూడా 50 సంవత్సరాల కంటే ఎక్కి బ్రతికే వాతావరణం అయితే కనిపించట్లేదు. గతంలో ప్రతి ఒక్క మనిషి గంగవరం పోర్టు రాకముందే 100 సంవత్సరాలు బతికే మనిషి ఈ రోజు 50 సంవత్సరాలకి ఆయుస్సు కోల్పోయి ఈ రోజు శ్మశానికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే గంగవరం పోర్టుని నిలిపివేయ, ఏదైతే ఐరన్ ఓర్ కంపెనీ వస్తుంది దాన్ని తక్షణమే విరమించుకొని వెనక్కి వెళ్ళవలసిన బాధ్యత అయితే ఉంది. ఒకవేళ వెళ్ళకపోతే గతంలో మీరు చూశారు గంగవరం ప్రజలు ఏ విధంగా అయితే ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా అయితే మీ మీద తిరుగుబాటు చేశారో ఖచ్చితంగా ఆ తిరుగుబాటు తప్పక దగ్గరలోనే ఉందని చెప్పేసి మీ అందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేమందరం కూడా నిన్నటి నుంచి కూడా పాదయాత్ర చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం సమర్పించి మా యొక్క సమస్యలు తెలియజేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు వెళ్తున్నాం. ఈ పాదయాత్రలో కూడా ఎంఆర్ఓకి మెమోరాండం సమర్పించిస్తాము. ఖచ్చితంగా ఏదైతే ఎన్ఎండిసి కంపెనీ ఏదైతే వస్తుందో దాన్ని తక్షణమే వెనక్కి వెళ్ళాలి, దాన్ని విరమించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.